నీకు స్వేచ్ఛ ఉన్నా కూడా, ఈరోజు నీకు అనుభవించే జీవితం ఉన్నా కూడా జీవించలేకపోతున్నారంట. గతంలో మనుషులు అన్న మాటలు, గతంలో నీకు జరిగిన కార్యాలు, గతంలో నీకు చేసిన క్రియలను బట్టి దెర్ ఇస్ అ ట్రామా ఇన్ యూ. ఒక యాక్సిడెంట్, ఒక ఇన్సిడెంట్, ఒక ఫెయిల్యూర్, ఒక అవమానం, ఒక దూషణ, ఒక బాధ, ఒక వేదన బట్టి ఒక ట్రామాలో ఉన్నావు నువ్వు. నిజంగా జీవితం దేవుడు మేలు చేసి బయటికి తెచ్చుకొచ్చినా కూడా ఈ మైండ్ ఇంకా ట్రామాలో ఉన్నావు, నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఎప్పుడో ఎవరో నన్ను ఇట్లా అన్నారు, ఎప్పుడో ఎవరో నాకు ఇది చేశారు, వారు పలానా రోజున నన్ను దోచుకున్నారు, వారు పలానా రోజున నన్ను పాడు చేశారు, వారు పలానా రోజున అందరు కలిసి నన్ను హేళన చేశారు. ట్రామా. ఆ ట్రామాస్ కొరకు అపవాది వెతుకుతాడంట, ఎందుకంటే అవన్నీ వాడికి తలుపులంట. ట్రామా అనేటప్పుడు ఒక గాయం, నీలో కలిగిన గాయం బట్టి నీవు క్షమించరాని మనస్సుతో నువ్వు ఆ తలుపులాగా సిద్ధపరిచినప్పుడు దాంట్లో వాడు దూరతాడంట. క్షమించరాని మనసు నీలో అంటే అపవాది నీలో నిశ్చయంగా దూరే అవకాశం ఉంది. క్షమించరాని మనసు నీలో ఉందంటే అపవాది చోటు నిశ్చయంగా నీ జీవితంలో కలిగి ఉన్నాడని అర్థం.